హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కాశీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను కదండీ! లాస్ట్ వీడియోలో కాలభైరవుని ఆలయం, అలాగే మహామృత్యుంజయ ఆలయం చూపించాను కదా! ఇంకా అక్కడి నుంచి మేము దశస్వమేధ ఘాట్‌కైతే వచ్చామండి. ఇక్కడ గంగా హారతి ఇస్తారనమాట. కేవలం ఈ గంగా హారతి చూడడం కోసమే కాశీ యాత్ర చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అంతటి ప్రాముఖ్యత ఉందనమాట కాశీలో గంగా హారతికి. చాలా కన్నుల విందుగా ఉంటుందండి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ గంగా హారతిని చూసే వెళ్తారు. ఈ గంగా హారతి ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుందండి. వింటర్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అంటే 6:30కే స్టార్ట్ అవుతుందనమాట. మనం 5, 5:30 ఆ టైంకి వచ్చేసామనుకోండి, ఫ్రంట్ సైడ్‌లో చక్కగా కూర్చోవచ్చు. మనకి మంచిగా కనిపిస్తుంది. అలా కాదు మేమింకా ఫ్రంట్ నుంచి చూడాలనుకుంటున్నాం దగ్గరగా అని అనుకుంటే గనక, మనకి ఈ విధంగా బోట్‌లో కూర్చోబెట్టి కూడా చూపిస్తారు. నా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు గదా! బోట్‌లలో చైర్ పైన కూర్చున్నారు. సో, మనకి మనిషికింతని తీసుకుంటారండి. మేమైతే రూ. 100 ఇచ్చాము. ఇలా చాలా రేట్ చెప్తారండి దీనికి కూడా. అంటే మనిషికి 300, 400 ఇట్లా కూడా చెప్తారు. మనం ప్రతిదీ ఇక్కడ బార్గెయిన్ చేయాల్సిందే. మేము ఈ దశస్వమేధ ఘాట్‌కొచ్చేసరికి 6:15 ఆ టైం అవుతుందనమాట. ఇక్కడ 6:30 నుంచి ఇంకా గంగామాతకి పూజ చేయటం, విశ్వేశ్వరుడి పూజ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ పూజ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు 7కి హారతి స్టార్ట్ అవుతుంది. ఈ గంగా హారతి దశస్వమేధ ఘాట్‌లో జరుగుతుందండి. కాశీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత పవిత్రమైన ఘాట్ ఈ దశస్వమేధ ఘాట్ అండి. కాశీ విశ్వనాథ ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడే ప్రతిరోజు జరిగే ప్రపంచ ప్రసిద్ధి గంగా హారతి లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి లక్షలాది మంది భక్తులు ఈ దశస్వమేధ ఘాట్‌కైతే చేరుకుంటారండి. మీరు చూస్తున్నారు గదా! అసలు నుంచోవడానికి కూడా ఖాళీ ఉండదనమాట. కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో అయితే అసలు క్రౌడ్ మామూలుగా ఉండదండి. దశస్వమేధ ఘాట్‌కి ఈ పేరెలా వచ్చింది అంటే, దశ అంటే 10, అశ్వ అంటే గుర్రం, మేధ అంటే యజ్ఞమండి. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాల్ని చేశారంట. సో, అందుకని ఈ ఘాట్‌ని దశస్వమేధ ఘాట్ అంటారు. ఇప్పటికీ బ్రహ్మదేవుడు ఉదయం ఇక్కడికొచ్చి పవిత్ర స్నానం ఆచరిస్తారు అనేది ఇక్కడి వారి నమ్మకమండి. అంత పవిత్రమైన ఘాట్ అనమాట ఈ దశస్వమేధ ఘాట్. కాశీ విశ్వనాథుని ఆలయానికి అతి సమీపంలో ఈ దశస్వమేధ ఘాట్ ఉంటుంది కాబట్టి, కాశీ యాత్రికి వచ్చే భక్తులు ముందుగా ఇక్కడ గంగా స్నానం చేసి, తర్వాత ఆ కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళడం అనేది ఆనవాయితీ అండి. ఇక్కడ గంగా స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పితృతర్పణాలు, పూజలు, దీపదానాలు కూడా ఇక్కడ విస్తృతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ గంగామాతకి పూజ ఉంటుందండి. పసుపు, కుంకుమ, పూలతో గంగామాతకి ఫస్ట్ పూజలు నిర్వహిస్తారు. అండ్ తర్వాత మనకి 7:00కి కరెక్ట్‌గా 7:00కి గంగా హారతి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. మేము చాలా ముందుగా అంటే ఫ్రంట్ సైడ్‌లో బోట్‌లో కూర్చున్నామనమాట గంగా హారతికి ఫ్రంట్ సైడ్‌లో. కాశీలో ఈసారి విపరీతమైన ఉక్కపోతండి. ఇక్కడ ఉండే క్రౌడ్ వల్లో ఏమో తెలీదు గానీ విపరీతమైన ఉక్కపోతనమాట. అలాగని ఎండ ఎక్కువగా ఉందా అంటే అది కూడా లేదండి. ఎండ ఎక్కువగా లేదు. బట్ విపరీతమైన ఉక్కపోత, చెమటలు అలా ఉందనమాట. ఇంకెక్కడ చల్లటి వాటర్ కనిపించినా, చల్లగా ఏది కనిపించినా తాగేయాలి అనిపిస్తుందనమాట. బోట్ ఎక్కగానే లెమన్ వాటర్ వచ్చిందండి. సో, రూ. 30 అంట గ్లాసు. 30నో, 40నో తీసుకున్నారు. సో, బోట్ ఎక్కిన వెంటనే లెమన్ వాటర్ అయితే తాగామనమాట. ఈ గంగా హారతిని చూడ్డానికి ఎందుకు ఇంత లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తారు అనేది చెప్తానండి. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దివ్యమైన హారతిని చూడాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. ఈరోజు మనము ఆ అదృష్టాన్ని పొందామనమాట. ఇప్పుడు మనం ఉన్నది వారణాసిలోని ప్రసిద్ధ దశస్వమేధ ఘాట్. సాయంత్రం కావడంతో భక్తులతో ఈ ఘాటు పూర్తిగా నిండిపోయిందండి. ఎక్కడా ఇంకా నిలబడ్డానికి కూడా ప్లేస్ లేనంతగా భక్తులు ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. దేశం నలుమూలల నుంచే కాదండి, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గంగా హారతిని
ప్రత్యేకంగా చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాశీ అంటే కేవలం ఒక నగరం కాదండి. ఇది మోక్ష నగరం. శివుడు స్వయంగా నివసించే పవిత్ర క్షేత్రమని పురాణాలు చెబుతున్నాయి. ఈ నగరానికి జీవనాడి గంగమ్మండి. సాధారణంగా గంగా నది ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రవహిస్తుంది. కానీ కాశీలో మాత్రం దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. దీనిని ఉత్తర వాహిని గంగా అని పిలుస్తారు. అందుకే ఇక్కడ స్నానం చేయడం, పూజ చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఇప్పుడు గంగా హారతి ప్రారంభం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉందండి. చుట్టూ చూస్తుంటే ప్రతి ఒక్కరి ముఖంలో భక్తి, ఆనందం, ఎదురుచూపులు కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లో వేద మంత్రాలు వినిపించడం మొదలవుతుంది. గంటల నాదం, శంఖధ్వని, ఢమరుక శబ్దం మొత్తం వాతావరణం ఒక్కసారిగా భక్తిమయంగా మారిపోతుంది. నిజంగా మనం ప్రత్యక్షంగా ఈ గంగా హారతి చూస్తున్నప్పుడు మనసు పులకరించిపోతుందండి. చాలా చాలా మనసుకి ఒక తెలియని ఆనందమైతే ఉంటుందనమాట. ఈ గంగా హారతి ఆ మహాశివుని శిరస్సు నుంచి జాలువారే గంగామాతకు కృతజ్ఞతగా సమర్పించే మహాపూజండి. మనకి నీరు, జీవం, పంటలు, సంస్కృతి అన్నీ గంగ వల్లే లభిస్తున్నాయని భావించి ప్రతిరోజు ఈ హారతిని నిర్వహిస్తారు. దశాబ్దాలుగా ఎంతో వైభవంగా ఈ గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కాశీకి ఒక ప్రత్యేక గుర్తింపుగా మారిందనమాట. ఎలా అంటే కాశీకి వచ్చే ప్రతి ఒక్కరు గంగా హారతిని చూసే వెళ్ళాలి అని అనుకుంటారు. కొంతమంది ప్రత్యక్షంగా గంగా హారతిని చూడడానికి మాత్రమే కాశీకి వస్తూ ఉంటారండి. అంతటి ప్రసిద్ధనమాట ఈ గంగా హారతికి. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత గంగా హారతి ప్రారంభమవుతుంది. వేసవి కాలంలో అయితే ఈ విధంగా సాయంత్రం 7 గంటలకి గంగా హారతి మొదలవుతుందండి. చలికాలంలో అయితే 6, 6:30 ఆ టైంకి గంగా హారతి మొదలవుతుంది. ఒకే రంగు వస్త్రాలు ధరించిన పూజారులు అందరూ ఒకే వరుసలో నిలబడి ఎంతో క్రమశిక్షణతో హారతి ప్రారంభిస్తారు. ముందుగా శంఖానాదం చేస్తారు. శంఖధ్వని వినిపించగానే అక్కడున్న భక్తులందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారండి. తర్వాత ధూపహారతి, దీపహారతి, పెద్ద పెద్ద బహుస్థాయి దీపాలతో గంగామాతకు సేవ చేస్తారు. ఒకేసారి పలువురు పూజారులు ఒకే విధంగా దీపాల్ని తిప్పడం చూస్తుంటే అది నిజంగా దివ్యానుభూతిని కలిగిస్తుందండి. ఆ వెలుగులు గంగా నదిపై ప్రతిబింబిస్తూ ఉండటం కళ్ళారా చూస్తే జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన అనుభూతండి ఈ గంగా హారతి మాత్రం. నేను ఒరిజినల్ సౌండ్స్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వేద మంత్రాలు, అలాగే భక్తి పాటలు ఇవన్నీ వినిపిస్తా ఉంటాయండి. ఈ గంగా హారతి ఇస్తున్నంత సేపు మనకి వేద మంత్రాలవి జపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటాయి. సో, ఒరిజినల్ సౌండ్ పెడితే నాకు ఛానల్‌కి కొంచెం ప్రాబ్లమ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. హారతి సమయంలో వినిపించే వేద మంత్రాలు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయండి. చుట్టూ వేల మంది భక్తులు హర హర్ మహాదేవ్, గంగామయ్యకి జై అంటూ నినాదాలు చేస్తూ ఉంటారనమాట. అంతమంది ఒకేసారి ఆ శివనామ స్మరణ చేస్తూ ఉంటే మనలో కూడా తెలియని భక్తి ఉప్పొంగుతుందండి. సో, కళ్ళల్లోంచి నీళ్ళు తెలియకుండానే వచ్చేస్తా ఉంటాయనమాట. ఇంతటి అదృష్టాన్ని నేను పొందగలిగానా? నేను కాశీలో ఉండి ఈ విధంగా అతి దగ్గరగా ఈ గంగా హారతి చూడగలుగుతున్నానా అని తెలియకుండానే మన కళ్ళల్లోంచి గంగ ఉప్పొంగుతూ వస్తుందనమాట. అంతటి ఆహ్, భావోద్వేగానికి మనం ఇక్కడ అంటే ఈ గంగా హారతి చూస్తున్నప్పుడు చాలా మందికి ఈ అనుభూతి ఉంటుందనమాట. కాశీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ గంగా హారతి చూస్తున్నప్పుడు ఆనందంతో పరవశించిపోయారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు మేము కాశీ వెళ్ళలేదమ్మా, నీ వీడియోస్ చూస్తున్నాం అనేవాళ్ళు కూడా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు.
ఈ గంగా హారతి దశస్వమేధ ఘాట్‌లో మాత్రమే కాకుండా అస్సి ఘాట్‌లో, అలాగే రాజేంద్ర ప్రసాద్ ఘాట్. ఈ ఘాటు మన దశస్వమేధ ఘాట్‌కి పక్కనే ఉంటుందండి. అక్కడ కూడా ఈ గంగా హారతి అయితే జరుగుతుంది. బట్ ప్రధానంగా మనకి మెయిన్ గంగా హారతి దశస్వమేధ ఘాటేనండి. సో, ఇక్కడికే చాలా మంది అంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడికే వచ్చి గంగా హారతి చూస్తారు. అస్సి ఘాటు మనకి చాలా లాంగ్ అనమాట. లాస్ట్ ఘాట్ అండి అస్సి ఘాట్ అయితే. సో, అక్కడ కూడా నిర్వహిస్తారు. ఆహ్, నాకు తెలిసి అక్కడ ఇంత క్రౌడ్ ఉండదేమో అని అనుకుంటున్నాను. అంటే నేను ప్రీవియస్ 2 టైమ్స్ వచ్చాను గదా! అప్పుడు గూడా నేను దశస్వమేధ ఘాట్‌లోనే గంగా హారతి అయితే చూసాను. మెయిన్ గంగా హారతి అయితే ఇక్కడే నిర్వహిస్తారు గూడా. సో, అందరూ ఇక్కడి నుంచే జూస్తారు. ఈ గంగా హారతి కార్యక్రమానికి నేనొచ్చిన ప్రతిసారి చూస్తా ఉంటానండి. చాలామంది ఫోటోగ్రఫీ నేర్చుకునే వాళ్ళు, వీళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళందరూ గూడా ముందుగానే వచ్చి అంటే 3:30, 4 ఆ టైంకి వచ్చి ఫ్రంట్ సైడ్‌లో కూర్చుంటారనమాట. చాలా అందంగా ఆ గంగా హారతిని చిత్రీకరిస్తారండి ఫోటోస్‌తో, వీడియోస్‌లో చాలా చక్కగా చూపిస్తా ఉంటారనమాట. ఫోటోస్ అవి మంచిగా తీస్తారు ఫోటోగ్రాఫర్స్. కాశీలో గంగా హారతి చూడడం అంటే శివుడి అనుగ్రహంతో గంగామాత ఆశీర్వాదం పొందినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. ఈ గంగా హారతి చూడడానికి మీరు కాశీ వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో కనీసం ఒక గంట ముందే ఘాట్‌కి చేరుకోవడం మంచిది. అంటే మనకి 7 గంటలకి గంగా హారతి మొదలవుతుంది కదండీ! 5:30, 6 ఆ టైంకే మీరు ఈ దశస్వమేధ ఘాట్‌కి వచ్చి చేరుకోవడం మంచిది. సో, లేట్ అయితే గనక మనకి ఈ విధంగా మొత్తం ఫుల్లు క్రౌడ్ ఎక్కువైపోతదనమాట. మీరు ముందుగా వస్తే గనక ఈ విధంగా బోట్‌లో కూర్చొని చూసేంత అంటే బోట్‌లో కూర్చొని చూస్తే మనం మనీ పే చేయాలండి. అదే మీకు కొంచెం ముందుగా వచ్చారనుకోండి అక్కడ చాలామంది అంటే హారతి ఇచ్చే ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా చాలామంది మెట్ల పైన కూర్చున్నారు చూడండి. చక్కగా అలా కూర్చొని ఆ పూజా కార్యక్రమాలు అవన్నీ గూడా మనం అసలు మనీ ఏం పే చేయకుండానే చక్కగా కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చనమాట. బోట్ నుంచి చూస్తే అదొక ఆనందం. అంటే అదొక ఎక్స్‌పీరియన్స్ అనమాట. మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఆ పూజ అంతా కూడా మంచిగా చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఆ హారతి కార్యక్రమం అనేది చాలా అందంగా కనిపిస్తుందనమాట. ఇక్కడ మనకి దీపాలు కూడా అమ్ముతారండి. ఆవు నేతి దీపాలు కూడా అమ్ముతారనమాట. చక్కగా అంటే రూ. 10 ఉంటుంది. చక్కగా దీపం తీసుకొని ఈ గంగలో మీరు వదలొచ్చు. గంగా హారతి చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుందండి. కాశీకి ఎందుకు మోక్ష నగరం అని పేరు వచ్చిందో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుందనమాట. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదండి. భక్తి, సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఒక దివ్య అనుభూతనమాట. కాశీకి వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా ఒకసారి గంగా హారతి చూడాలి. చూసి మైమరిచిపోవాలి. ఆ దివ్యమైన అనుభూతిని ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించగలిగినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. సో, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి. గంగాహారతి కార్యక్రమం ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్కరిగా అందరూ కూడా బోటు దిగి ముందుకు వెళ్తున్నారు. संत महात्मा ऋषियों की नमः पार्वती पते हर हर ఈ గంగా హారతి అయిపోయిన తర్వాత చాలామంది ఘాట్లు చూడ్డానికి బోటు ప్రయాణం చేస్తారనమాట. నైట్ చూస్తే అదొక అనుభూతండి. ఎర్లీ మార్నింగ్ బోటు ప్రయాణం అదొక అనుభూతనమాట. నైట్ కూడా ఈ ఘాట్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి. విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఘాట్లన్నీ గూడా నైట్ టైమ్ చూడ్డానికి కూడా చాలా బావుంటాయి. మేమొచ్చిన ప్రతిసారి నైట్ గంగా హారతి అయిపోయిన తర్వాత గూడా వెళ్ళేవాళ్ళం. బోట్‌లో ఘాట్లు చూడడానికి. అలాగే ఎర్లీ మార్నింగ్ ఆహ్, వారాహి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఘాట్లు చూడడానికి వెళ్ళేవాళ్ళమండి. అదొక అనుభూతి, ఇదొక అనుభూతనమాట. బట్ ఈసారి మాత్రం గంగా హారతి అయిపోయిన తర్వాత మేము అమ్మవారి దర్శనానికైతే వెళ్తున్నాం. కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికైతే వెళ్తున్నామండి. మీరు ఇంత క్రౌడ్‌లో వెళ్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఫోన్‌లు, అలాగే మీ దగ్గర ఏమైనా విలువైన వస్తువులు ఉంటే గనక వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని మాత్రం అస్సలు చెయ్యి వదలొద్దండి. పిల్లల్ని మాత్రం పట్టుకునే ఉండండి.
కాశీ మీకు తెలుసు కదండీ! చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులనమాట. పిల్లలతో వస్తే గనక వాళ్ళని చాలా జాగ్రత్తగా చెయ్యి వదలకుండా పట్టుకోవాలండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు పాపం మార్నింగ్ ఎప్పుడో నిద్ర లేచారు కదండీ! ఇంక మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. నడక ఎక్కువైంది కదా! సాహితీ, సాత్విక్ ఇద్దరు చాలా అలసిపోయారండి. ఇంక పేచీలు స్టార్ట్ చేశారనమాట. "రూమ్‌కెళ్ళిపోదామమ్మా, పడుకుందామమ్మా, మాకు డిన్నర్ కూడా ఏమి వద్దమ్మా, పడుకుందామమ్మా" అని పాపం ఏడుపు స్టార్ట్ చేశారు. మేమేంటంటే ఇంకా కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇక్కడే అంటే దగ్గరలోనే ఉంటుందనమాట. అమ్మవారిని దర్శించుకుని వెళ్తే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి వేరే టెంపుల్స్ ఏమైనా చూడడానికి టైం ఉంటుంది కదా అన్నట్టు ఈ ఒక్క టెంపుల్‌ని దర్శించుకుని వెళ్ళిపోదాం అమ్మా అని ఇంకా వాళ్ళని తీసుకొని బయలుదేరామనమాట. ఐస్ క్రీమ్స్ అవి ఇప్పించి ఏడుపైతే స్టాప్ చేయించాము. ఇంకా కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్‌కి ఎటువంటి వెహికల్సు వెళ్ళవండి. అంటే అవసరం లేదు గూడా. మనం ఈ చిన్న చిన్న సందులుంటాయి కదండీ! ఆ సందులోంచి మనం అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళిపోవడమే. కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్‌కి ఏ విధంగా వెళ్ళాలి అంటే మనకు చాలామంది ఇక్కడ దారి చూపిస్తా ఉంటారు. ఇంక ఈ లోపల చూసారు కదండీ! బ్యాంగిల్స్ రకరకాల బ్యాంగిల్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తా ఉంటాయనమాట. నార్త్ అంటేనే బ్యాంగిల్స్ అండి. సో, బ్యాంగిల్స్, చెప్పులు, బెనారస్ శారీస్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. బావుంటాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా ముందుకైతే వెళ్తున్నాము. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి చేసుకుందాం అని అనుకున్నామండి. కానీ ఆ విశ్వేశ్వరుడి దయ ఏమో తెలీదు గానీ, కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిన తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి క్యూ లైన్ ఉందనమాట. అందులోకి వెళ్ళిపోయామండి. తెలియకుండానే ఎందుకో ఎళ్ళిపోయి ఆ క్యూ లైన్‌లో నుంచున్నామనమాట. ఇంక మా దగ్గరున్న మొబైల్ ఫోన్స్ ఇవన్నీ గూడా లాకర్‌లో అయితే పెట్టేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అండి. లోపల క్రౌడ్ ఎక్కువగానే ఉంది. అందుకని నేను ఫోటోస్, వీడియోస్ ఏం తీయలేదనమాట. తీయకూడదు కూడా అండి. మనం గర్భాలయంలో ఇక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారి గాని, కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి ఎలాగో మనం లాకర్‌లో పెట్టి వెళ్ళాలి ఫోను. ఆహ్, వారాహి మాత, కాశీ విశాలాక్షి, కాశీ అన్నపూర్ణేశ్వరి దర్శనానికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం వీడియో తీయకపోవడమే మంచిదండి. ఆ టైంలో మీరు చాలా భక్తితో, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని దర్శించుకొని నమస్కారం జేసుకోండి. ఇంకిక్కడ మేము అమ్మవారి అంటే కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అలా ముందుకు వెళ్తే ఇంకా మనకి కాశీ విశ్వేశ్వరుని ఆహ్, టెంపుల్ వచ్చేస్తుందండి. ఇంకా లైన్‌లోకి వెళ్ళాము. ఒక ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి దర్శనానికి. అసలు మేము కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా చేసుకుందాం అని అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరు ఏడుపు స్టార్ట్ చేసేసారు. అండ్ మాకు కూడా చాలా టైర్డ్‌గా ఉంది. ఆహ్, ప్రశాంతంగా చేసుకుంటే బావుంటుంది కదా! మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం. బట్ కాశీ విశ్వేశ్వరుని దయ వల్ల ఇప్పుడే దర్శనం అయితే అయ్యింది. కాశీ విశ్వేశ్వరుని దర్శనం మనకి 11 వరకు కూడా ఉంటుందండి. అంటే నైట్ 11 వరకు ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజాము 2:30 నుంచే దర్శనాలనేవి స్టార్ట్ అవుతాయి. 3-4 మధ్య మంగళహారతి ఉంటుందండి. దానికి మనకి టికెట్ అవసరం అనమాట. స్పర్శ దర్శనం కూడా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ అయితే. సో, దానికి మరి ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నారో లేదో నాకు ఐడియా లేదు గానీ, మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళామనమాట. అప్పుడు స్పర్శ దర్శనం చేసుకున్నాము. సో, దానికైతే సెపరేట్ టికెట్ ఏమీ అవసరం లేదండి. అప్పుడు తీసుకోలేదనమాట. ఇప్పుడు మరి టికెట్స్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఇంకా రూమ్‌కైతే వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయలేదు. మాకు ఆకలి వేయట్లేదు. పిల్లలు కూడా ఏం వద్దన్నారు. సో, వాళ్ళైతే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నారనమాట. రూమ్‌కైతే ఫుడ్ ఏం వచ్చేసాం. వద్దన్నారు. ఈరోజు కాశీ వచ్చిన తర్వాత కాలభైరవ టెంపుల్, మహామృత్యుంజయ టెంపుల్, అలాగే ఇంకేం చూసామమ్మా? కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వరుని కూడా దర్శించుకున్నాము. అలాగే గంగా హారతి కూడా చాలా కన్నులారా చూసామన్నమాట. ఇంకా రూమ్కి వచ్చాము. ఇప్పుడు టైం దగ్గర 11 అవుతుంది. ఇంక ఇప్పుడు పడుకోవడమే. డిన్నర్ ఏం చేయలేదండి, ఇంకా ఆకలి వేయట్లేదు. సో పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏం వద్దన్నారనమాట. ఇంక ఇప్పుడు పడుకోవడమే. సో పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3-3:30 ఆ టైంకి నిద్ర లేవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ వారాహి దర్శనానికి వెళ్ళాలి.
అలాగే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూడాలి. సో మార్నింగ్ కూడా ఎర్లీగా లేవాలన్నమాట. సాత్విక్ ఇద్దరు అయితే ఫుల్ నడుస్తూనే ఉన్నారు. ఈరోజు అసలు ఎంత నడక నడిచామో తెలీదు. చాలా నడక నడిచామన్నమాట. అలసిపోయాం మేము, పిల్లలు కూడా చాలా అలసిపోయారు. ఇంక ఇప్పుడు పొడికిని సో మార్నింగ్ లేస్తాను. ఇంకా ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ డే కాశీలో ఏమేమి టెంపుల్స్ చూసాము అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చిన్నమ్మ, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఫోన్ తీసేయాలి, ఇంక పడుకోవాలి. ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టే.